నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భద్రాద్రి కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించిన సీఎం. భూ విజ్ఞాన పరిశోధనలకు మరింత ఊతం లభిస్తుందని ధీమా. రాజ్భవన్ పేరు లోక్ భవన్ గా మారుస్తూ నోటిఫికేషన్. రాచరిక పోకడల్ని రూపుమాపేందుకు నిర్ణయం. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడారన్న కోమటిరెడ్డి. క్షమాపణ చెప్పకుంటే సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరిక. పార్లమెంట్ ఉభయ సభల్లో ఫలించిన ప్రతిపక్షాల ప్రయత్నాలు. ఎస్ఐఆర్పై చర్చకు వచ్చే వారం సమయం కేటాయించిన కేంద్రం. రోహింగ్యాలకు రెడ్ కార్పెట్ వేయడమేంటని సుప్రీంకోర్టు ఆగ్రహం. తిరిగి పంపించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్న. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విశ్వవిద్యాలయం లేని కొరత తీరింది. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్స్ వర్సిటీని ఏర్పాటు చేశారు. భూ విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఈ విశ్వవిద్యాలయం ఊతమివ్వనున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్య, సాగునీటి రంగాలే ప్రపంచ పటంలో తెలంగాణను నిలబెడుతున్నాయన్న సీఎం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డది పాల్వంచ ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. 60 సంవత్సరాల కలను, ఆకాంక్షని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం. ఎక్కడ పెట్టక ముందే ఎర్త్ సైన్సెస్ భారతదేశంలో ఉన్న ఏకైక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి ఈనాడు మన్మోహన్ సింగ్ గారి పేరు మనం పెట్టుకున్నాం. ప్రపంచంతో పోటీ పడాలి అనంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే. మిత్రులారా, వారి స్ఫూర్తితోని ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఈనాడు మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. దానికోసమే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి, ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి. ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద, సింగరేణి కావచ్చు, ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి. సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అనంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక పక్కన కృష్ణానది జలాలు, రెండో పక్కన గోదావరి జలాలతో ఖమ్మము బీళ్లు తడవాలి, ఖమ్మం జిల్లాలో పంటలు పండాలి, సిరులు కురవాలి అని, మీ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సీతారామ ప్రాజెక్టునే కాదు, ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనాయి, అవినీతికి లోనైనాయి. కేసీఆర్ ఇంట్లో కనుక వర్షం కురిపించినాయి తప్ప ఖమ్మం బీడు బొలాల మీద నీళ్లు పారలేదు. అందుకే ఈనాడు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా, మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ ఈ పాలనకు ఆయువు పట్టైన శాఖలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు, తుమ్మల గారు, పొంగులేటి గారు అనుకుంటే ఈ ప్రభుత్వంలో జరగనిది ఏమీ లేదు. ఖమ్మకు జిల్లాకు ఏమి కావాలనో మీరు అడిగిందే తడువుగా మీ నిధులు, అనుమతులు మంజూరు చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, వాస్తవంగా తొందరగా రావాలి, మీతో మాటలు పంచుకోవాలనుకున్నా, కానీ హెలికాప్టర్ సమస్య, అందుకే ఆలస్యమైంది. కానీ ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చినా, ప్రజలకు సన్న బియ్యం ఇచ్చినా, ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా, మా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చినా, ఏ ప్రోగ్రాం అయినా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించుకున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులే నాయకత్వం వహిస్తున్నారు. భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఖమ్మం జిల్లాను అన్ని జిల్లాలతో పాటు అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది.
నా మంత్రివర్గ సహచరులది. మీరందరూ ఏ విధంగా అయితే అండగా ఉండి ఆశీర్వదించినరో 2 సంవత్సరాల క్రితం మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఆ ఓటే ఆయుధంగా మారి ప్రజా పాలనను అందించి ఈ రోజు ప్రజలకు మంచి పరిపాలనను అందించడం. మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, ప్రజలకు సన్న బియ్యం వస్తాయి, ప్రజలకు ఉచిత కరెంటు వస్తుంది, ప్రజలకు రేషన్ కార్డులు వస్తాయి. మరి ప్రభుత్వం ఉన్నా సర్పంచులు మంచోళ్ళు ఉండాలి. గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపించే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోవాల్సిందిగా మళ్ళీ వస్తా. పూర్తి స్థాయిలో చర్చించుకుందాం. మళ్ళొక్కసారి మీ దగ్గరికి వస్తా. ఖమ్మం జిల్లాను చూసినప్పుడు నా గుండెల్లో సంతోషం ఉంటది. గుజరాత్కు ఇచ్చేవాడిని తెలంగాణకు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని 1కి 100 సార్లు అడుగుతామని చెప్పారు. గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులు, పీసీసీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మనీ లాండరింగ్, ఈడీ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ను వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోనియా, రాహుల్పై కేసులు పెడితే భయపడేది లేదన్నారు. ఓట్ల చోరీ కార్యక్రమాన్ని బయటపెట్టేసరికి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి డీసీసీ అధ్యక్షులే తీసుకెళ్లాలని సీఎం సూచించారు. మీ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు మాకెందుకు ఏరని కేంద్రంతో కొట్లాడి ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు. నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. మనం అడగడం మన బాధ్యత, ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు. అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మన వైపు ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగతమైన పైరవి లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం 1కి 10 సార్లు అడుగుతాం. కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రి 1కి 100 సార్లు ఢిల్లీకి పోయి అడుగుతాం. ఇచ్చిండ్రా సరే సరే సంతోషం. ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది. ఇలాంటివన్నీ కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మంత్రులు లేకపోతే ప్రభుత్వం ఆ కార్యక్రమాలలో ఉంటే ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. ఇవన్నీ ప్రజలకు ఎవరు చెప్పాలి? జిల్లా అధ్యక్షులే కదా. ఇందులో మీరందరూ కష్టపడి పని చేయాల్సిందే. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటి వరకు ఏ సిటీకి నిధులు ఆపలేదని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ అంటే ఏమిటి, ఎవరిని అడిగి కడుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన రేవంత్ సర్కారును తెలంగాణ సమాజమే భూస్థాపితం చేస్తుందన్నారు. నేషనల్ హెరాల్డ్ పెద్ద కుంభకోణమని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ను నెహ్రూ, గాంధీ కుటుంబం ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు. డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతాయని, సంచార్ సాథీ యాప్ కూడా డిజిటల్ ఇండియాలో భాగమేనన్నారు. అబద్దాలకు తల్లి ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీనని రామచంద్రరావు ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీకు నిధులు లేకపోతే భూస్థాపితం చేస్తాం బీజేపీని అని చెప్పేసి. మాకు తెలుసు మీరు బీజేపీతో భయపడుతున్నారు. బీజేపీ కాదు భూస్థాపితం అయ్యేది మీరు. పాలసీ తీసుకురావాలి, సిటీలు తీసుకురావాలి, చివరికి మీరు చేయకపోతే కేంద్రం మీద ఏడవాలి. ఇది మీ యొక్క పాలసీ. మీరు మీ రెండు సంవత్సరాల పాలనలో ఏమి చేయలేదు ప్రజలకు. మీరు చేయలేని చేతగానితనాన్ని ఈరోజు బీజేపీ మీద, కేంద్రం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ మీరు ఎవరు అడిగి పెట్టారండి? ఫ్యూచర్ సిటీ మీరు ఎక్కడ కడుతున్నారండి? దానికి ఏంది మీరు పెట్టారు? దానికి కేంద్ర నిధులు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి? మీరు ఏదైనా ఆలోచించుకుంటున్నారా? సిటీ నిర్మాణం చేయాల్సింది, సిటీ ఇవన్నీ కూడా ప్లానింగ్ అంతా కూడా ఒక స్టేట్ సబ్జెక్ట్. అది ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులతో 2 రోజుల సదస్సు ఏర్పాట్లు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు జరిపారు. సదస్సుకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. 2 రోజుల సదస్సుకు సంబంధించి పూర్తిగా పని విభజన చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.
పారిశ్రామిక పాలసీలతో పాటు పర్యాటకం వంటి గ్రోత్ ఇంజిన్లను కూడా ఆర్థిక వ్యవస్థకు జోడించనున్నామని మంత్రి శ్రీధరబాబు వెల్లడించారు. 2047 లక్ష్యంగా తెలంగాణ అభివృద్ది ప్రణాళికలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఏదైతే విజన్ డాక్యుమెంట్ని మరి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయబోతా ఉన్న తరుణంలో మరి ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఈ కార్యక్రమం ఎక్కడ కూడా ఎవరికి కూడా మరి ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా విజన్ అంతా కూడా 2047 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని. అంటే తెలంగాణ రైజింగ్ అంటే ఒక వాణిజ్యం వ్యాపారం చేయడానికి కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు సరిసమానంగా ముందుకు తీసుకెళ్లి 1 ట్రిలియన్ $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ గ్లోబల్ సమ్మిట్ మొట్టమొదటి రోజున ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం గత 2 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏముంది, కార్యక్రమాలు ఏముందని చెప్పి వీటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి తెలియజేయడం జరుగుతుంది. రెండో రోజున ముఖ్యంగా 2034కు మనం ఏమి టార్గెట్స్ పెట్టుకున్నాం, 2047కి ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం అనేటువంటిది వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి 2 రోజుల కార్యక్రమాన్ని స్పష్టంగా విభజించుకుని పథకాలు ఎలా ఉండబోతున్నాయి, పాలసీలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రకమైనటువంటి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది స్పష్టంగా తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ నాయకుల దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయనే వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ విన్నాక. మరి మాకు 60 ఏళ్ళు ఎట్లా మేము భరించినాం? తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాట్లాడిన మంత్రి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలని అన్నారు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే మేము ప్రకృతి వైపరీత్యం అనుకున్నామే తప్ప ఆంధ్రప్రదేశ్ను తప్పుపట్టలేదన్నారు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వల్ల దిష్టి తగిలింది అనడం అవివేకమని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడు నాకు తెలియదు. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ తన హోదాను మరిచిపోయి మాట్లాడొద్దని, కోనసీమలో సమస్యలపై మాట్లాడాలని సూచించారు. పవన్ కళ్యాణ్ కోనసీమలో అన్న మాటలను వెనక్కి తీసుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ 2 రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా నిలిచేలా పరిపాలనలో పోటీ పడదామన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలందరం కూడా కలిసే ఉన్నాము. ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోనసీమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. కోనసీమ మీద కన్నుబడిందని, జిస్ట్ అయిందని ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు. ఆయన ఏ ఉద్దేశంతో, ఏ అవసరం కోసం ఆరోపణ చేశారో తెలియదు. కానీ వారి యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడితే మంచిది. వారు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినా అది మంచిది కాదు. వారి మాటలు వెనక్కి తీసుకోవాలి.
6 గ్యారంటీలు హామీలు అమలు చేయనందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు చేస్తోందా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ బీఆర్ఎస్ ను తిట్టడం తప్ప ఇంకోటి లేదు, ఇవేం విజయోత్సవాలని ఆక్షేపించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టులు ఎవరు పూర్తి చేశారు, కలెక్టరేట్లు ఎవరు కట్టారు, వైద్య కళాశాలలు ఎవరు ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. అసలు ఇదేం విజయోత్సవాలు అర్థం కాలేదు. అందుకే ప్రజలు కూడా విసుకొచ్చి ప్రజలు కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ మంత్రే ఇదేనా స్వాగతం పలకడం, ఇట్లేనా మనం చేయడం, గౌరవించడం, ఎవరు జనం రాకపోతే ఎట్లా? ఆయన ప్రసంగం మొత్తం జనాలు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అని చెప్పడం తప్ప. నిట్టెంపాడు ఎవరు కంప్లీట్ చేసిండ్రు? భీమా ఎవరు కంప్లీట్ చేసిండ్రు? కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ ఎవరు చేసిండ్రు? లిఫ్ట్లు ఎవరు పెట్టిండ్రు? అచ్చంపేట లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది, గట్టు లిఫ్ట్. రాజోలి దగ్గర బాంబులేసి బద్దలు కొడతామని చెప్పి నీళ్ళు తీసుకుపోయాం. అలాంటి దగ్గర కూడా మళ్ళీ లిఫ్ట్ ఏర్పాటు చేసి గద్వాల, అల్లంపూర్కు కాన్స్టిట్యూన్సీలకు నీళ్ళు ఇచ్చింది మేము కాదా? కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు తెలంగాణ రాజ్భవన్ పేరు కూడా లోక్ భవన్ గా మారింది. రాష్ట్ర గవర్నర్ అధికార నివాసం, కార్యాలయ సముదాయాన్ని లోక్ భవన్ గా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో బోర్డు మార్చేందుకు రాజ్భవన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాచరికపు ఆనవాళ్లు చెరిపివేసే ఉద్దేశంతో దేశంలోని రాజ్భవన్ల పేర్లు మార్చాలని నవంబర్ 25న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే గవర్నర్ భవనాల పేర్లు లోక్ భవన్ గా మార్చాయి. కేంద్రం తీసుకొస్తున్న విత్తన చట్టం వెనకాల బహుళజాతి కంపెనీల ఒత్తిడి ఉందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. రైతుకు భూమిపై హక్కు ఉన్నట్లే విత్తనంపై హక్కు ఉండాలని అన్నారు. కేంద్రం విడుదల చేసిన విత్తన చట్టం 2025 ముసాయిదాపై రైతు కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ విత్తన చట్టం బహుళజాతి కంపెనీలకి లబ్ది చేకూర్చేలా ఉందని, చట్టంలో కొన్ని సవరణలు చేయాలని కోరారు. విత్తన బిల్లు అనేది రైతులకు రక్షణ కల్పించేలా ఉండాలని అన్నారు. ఈ బిల్లును ఖరారు చేయడానికంటే ముందు ప్రభుత్వ పరిశోధన సంస్థలతో సంప్రదింపులు జరపాలని ఆయన కేంద్ర మంత్రిత్వ శాఖను కోరారు. విత్తనాల మీద నియంత్రణ లేదు, ధర నిర్ణయించే వ్యవస్థ లేకుండా అయిపోయింది. పూర్తిగా ఈ బాధ్యతలన్నీ కూడా విత్తన కంపెనీల వాళ్లకు అప్పటి ప్రభుత్వం అధికారాలన్నీ కూడా వాళ్ళకిచ్చింది. విత్తన హక్కును ఎవరు కూడా గుంజుకోవడానికి లేదు. భూమి హక్కు ఏ విధంగా రైతుకుంటుందో అదే విధంగా విత్తన హక్కు కూడా శాశ్వతంగా ఉండాలి అనేది అగ్రికల్చర్ కమిషన్ భావన. ఉత్తర తెలంగాణ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో పాటు నగర శివార్లలో కూడా చలి తీవ్రతతో పాటు పొగమంచు ఎక్కువగా ఉందన్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు చలితో పాటు పొగమంచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చలి తీవ్రతపై మరింత సమాచారం కోసం వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. రాష్ట్రంపై చలి పంజా విసురుతుంది. ఏ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది, ఏ మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని నమస్తే సార్. గత 2 రోజులుగా చలి తీవ్రత మళ్లీ పెరిగింది. ఏ మేరకు ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా తగ్గుతున్నాయని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా చలి అనేది ఒక శీతలగాళ్ల ప్రభావం అనేది రాష్ట్రంలో సాధారణంగానే కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్, మెదక్తో పోలిస్తే ఇటు నగర శివారులో కూడా ఒక విధంగా పగటిపూట పొగమంచు తీవ్రత అనేది ఉదయం పూట ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తర్వాత సూర్యరశ్మి వల్ల ఒక విధంగా పొగమంచు కూడా నెమ్మదిగా తొలగిపోవడం అనేది కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా 8.2 డిగ్రీలు, అలాగే నిన్న కనుక చూసుకున్నట్లయితే 9.2 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీల వరకు కూడా పెరిగాయని చెప్పవచ్చు. ఇంకా మెదక్ వచ్చేసరికి సుమారు 15.5 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఇంకా సిటీకి వచ్చేసరికి సుమారు 17.8 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నాయి. ఒక విధంగా జిల్లాల వారీగా చాలా చోట్ల 16 డిగ్రీల నుంచి 19 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. డిసెంబర్, జనవరి మాసాల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఏ జిల్లాలపైన
చలి ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఇటు తూర్పు పశ్చిమ జిల్లాల్లో చలి తీవ్రత సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ కూడా డిసెంబర్ చివరికి వచ్చేసరికి తూర్పు జిల్లాల్లోనూ అలాగే పశ్చిమ జిల్లాల్లోనూ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా దక్షిణ జిల్లాలకు వచ్చేసరికి కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే కూడా కొంచెం ఎక్కువగానే మనకి కదలాడుతున్నప్పటికీ కూడా చలి తీవ్రత మాత్రం అధికంగా ఈ యొక్క ఆదిలాబాద్ ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చలి తీవ్రత కానీ అటు పొగమంచు కానీ ఏ సమయంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ శీతల గాలుల తీవ్రత అనేది ఉదయమే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా తెల్లవారుజామున 4:30 ప్రాంతం నుంచి సుమారు 8:30 ప్రాంతం వరకు కూడా పొగమంచు తీవ్రత అనేది కొనసాగుతుంది. సాయంత్రం కూడా తొందరగా 5:30 నుంచే మనకి ఈ యొక్క శీతల గాలుల ప్రభావం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. డిసెంబర్కి వచ్చేసరికి సాధారణ సగటులోనే కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగినప్పటికీ కూడా చివరి నుంచి ఈ యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. నవంబర్లో 2 తుఫాన్లు ఏర్పడ్డాయి. డిసెంబర్ మాసంలో ఏమైనా సంభవించే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక్కసారి ప్రస్తుతం ఉన్నటువంటి దిత్వా కనబీపీ బలహీనపడుతుందనే చెప్పాలి. ఈవెన్ దిత్వా కంటే ముందు మనం సైనర్ కూడా చూసాము. అది ఇండియన్ ఓషన్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటి తర్వాత క్రమేపీ బలహీనపడిన సంఘటనలు మనం చూసాము. అది ఎప్పుడైతే బలహీనపడిందో దాని తర్వాతే మనకి దిత్వా అనే తుఫాన్ రావడం అనేది కూడా జరిగింది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దిత్వా కూడా రానున్న 12 గంటల్లో బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దీని యొక్క పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనూ ఉత్తర తమిళనాడుకు సుమారు 40 కిలోమీటర్ల దగ్గరగా ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఇది ప్రస్తుతం వాయుగుండం స్థితిలో కనపడుతున్నప్పటికీ కూడా రానున్న 6 గంటల్లో మరింత బలహీనపడి స్వల్పంగా గుర్తించబడిన అల్పపీడనంగా కూడా మనం చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనివల్ల తమిళనాడు, పుదుచ్చేరిలో ముఖ్యంగా అక్కడక్కడ వర్షాలు అనేవి కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా చెన్నై అలాగే చూసుకున్నట్లయితే పుదుచ్చేరి తీరాల వైపు ఇది నెమ్మదిగా కదులుతున్న సందర్భంలో చూసుకున్నట్లయితే దీని యొక్క కదలిక కూడా చాలా స్లోగా కదులుతుంది. గత 6 గంటలుగా చూసుకున్నట్లయితే దీని యొక్క వేగం కూడా గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ఇది కదలడం వల్ల ముఖ్యంగా చెన్నై తీరంలోనే మనకి రానున్న 24 గంటల్లో ఎక్కువ వర్షాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పడిపోతున్నాయి కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లా సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఎన్ రమేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. దేశంలో నివసిస్తున్న రోహింగ్యాల చట్టపరమైన స్థితిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాలని తీవ్రంగా మండిపడింది. రోహింగ్యాల అదృశ్యంపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వారికి న్యాయస్థానం అసాధారణ రక్షణలు కల్పించాలా అని ప్రశ్నించింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి ఎర్రతివాచి వేసి ఆహ్వానించాలని మీరు కోరుకుంటున్నారా అని పిటిషన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోహింగ్యాలు సొరంగ మార్గాల ద్వారా భారత్లోకి వచ్చి ఆహారం, ఆశ్రయం వంటి హక్కులను డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఉత్తర భారతదేశంలో చాలా సున్నితమైన దేశ సరిహద్దు ఉందని, చొరబాటుదారులు చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే వారిని ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత మనకు ఉందా అని నిలదీసింది. వారిని తిరిగి పంపడంలో సమస్య ఏముందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో చాలా మంది పేదలు ఉన్నారని, వాళ్లపై దృష్టి సారించాలని పిటిషన్కు సుప్రీంకోర్టు హితవు పలికింది. ప్రతిపక్షాల ప్రయత్నాలు ఫలించాయి. ఎస్ఐఆర్ అంశంపై వచ్చే వారం పార్లమెంటులో చర్చిస్తామని కేంద్రం తెలిపింది. 9, 10వ తేదీలో ఎన్నికల సంస్కరణలపై చర్చకు 10 గంటలు కేటాయించింది. ఈ మేరకు ఎలక్టోరల్ రిఫార్మ్స్, వందే మాతరంపై చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 10న ఈ అంశంపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జవాబు ఇవ్వనున్నారు. అంతకుముందు ఎస్ఐఆర్పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 2వ రోజు వాయిదాలు కొనసాగాయి. ఈ ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే ఎస్ఐఆర్పై చర్చ కోసం సమయం నిర్ణయించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు జవాబు చెప్పిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎన్నికల సంస్కరణలపై చర్చకు కాలపరిమితి ఇవ్వలేమన్నారు. ఎస్ఐఆర్ పాలనా సంబంధమైన అంశమని, అందులో ప్రభుత్వ పాత్ర లేదన్నారు. అయినా ఎస్ఐఆర్పై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టగా తొలుత 12, తర్వాత 2 గంటలకు సభను వాయిదా వేశారు. మూడోసారి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షాలు పట్టుబిడకపోవడంతో సభ రేపటికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఈ ఉదయం ప్రతిపక్షాలు ఎస్ఐఆర్పై చర్చకు పట్టుబట్టగా తొలుత మధ్యాహ్నం 12, తర్వాత 2 వరకు వాయిదా పడింది. మూడోసారి సమావేశమైనప్పుడు కాసేపు సభ సాగింది. అంతకుముందు ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటు మకర ద్వారం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పాల్గొన్నారు.
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని నౌకాదళం చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో నౌకాదళం దూకుడుగా వ్యవహరించడం వల్లే పాక్ నౌకాదళం తమ తీర ప్రాంతానికి పరిమితమైనట్లు చెప్పారు. పాకిస్తాన్తో వైరం కారణంగా గత 6-7 నెలలుగా పశ్చిమ అరేబియా సముద్రం సహా అన్ని ప్రాంతాల్లో ఉన్నత స్థాయి ఆపరేషన్లకు నేవీ సన్నద్దంగా ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్న నౌకాదళం చీఫ్ త్రిపాఠి ఆపరేషన్ సింధూర్ సమయంలో క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ ను మోహరించడం వల్ల ఇస్లామాబాద్ నేవీ తమ తీర ప్రాంతానికి పరిమితమైనట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్పై ఆర్థిక భారం పడిందని, యుద్దం కారణంగా వ్యాపార నౌకలు గణనీయమైన సంఖ్యలో ఆ దేశానికి వెళ్లలేదన్నారు. ఇస్లామాబాద్కు వెళ్లే వ్యాపార నౌకల బీమా మొత్తాలు అమాంతం పెరిగిపోయినట్లు నౌకాదళం చీఫ్ దినేష్ త్రిపాఠి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అతి తక్కువ సమయంలో 30కి పైగా నౌకలను, జలాంతర్గాములను సమీకరించినట్లు నౌకాదళం వైస్ అడ్మిరల్ స్వామినాథన్ తెలిపారు. క్యారియర్ బ్యాటిల్ గ్రూప్లో భాగంగా మక్రాన్ తీరంలో నౌకలను ముందు వరుసలో నిలిపినట్లు వెల్లడించారు.